గ్రూప్ ఆఫ్ సెవెన్ G7 అనేది ఇప్పుడు తరచుగా వార్తల్లో చూస్తూ ఉన్నాం. గ్రూప్ ఆఫ్ 7 దేశాలంటే ఏంటి? కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యుఎస్, యూకే దేశాల సమూహమే G7 దేశాలు. ఈ G7 దేశాలు వాణిజ్యపరంగా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అందువల్ల వాటి గుత్తాధిపత్యం చెలాయిస్తూ ఉంటారు. అయితే వీళ్ళందరూ కలిసి 1975లో ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఈసారి ఈ G7 మీటింగ్కి కెనడా ఆతిథ్యం ఇస్తోంది. మనం చూస్తూనే ఉన్నాం. కెనడా ప్రధాని కూడా ప్రత్యేకంగా మన భారత ప్రధాని మోదీని ప్రత్యేకంగా ఆహ్వానించడం. సో భారత్కి అలాంటి నీతి ఆయోగ్ కూడా భారత్కి వృద్ధి రేటులో ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది అనడానికి సంకేతంగా ఆయన ప్రత్యేకంగా మోదీని పిలవడం అనేది మనం భావించవచ్చు. కాబట్టి ఏంటంటే ప్రపంచంలో ఎదుర్కొనే సమస్యలపై ఈ G7 వేదికగా అన్ని దేశాలు చర్చించి అలాగేంటంటే సమ్మిళిత అభివృద్ధి, టోటల్ డెవలప్మెంట్, అలాగేంటంటే డిజిటల్ అడ్మినిస్ట్రేషన్, డిజిటల్ పాలన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగేంటంటే మిగిలిన అభివృద్ధి పథంపై ప్రధానంగా చర్చలు, తీర్మానాలు ఉంటాయి. వీటిని వచ్చే 2 ఏళ్ల లోపల వచ్చే ఈ సదస్సు లోపల వీటిని ఇంప్లిమెంట్ చేయడానికి, వాటిని పూర్తి స్థాయిలో చక్కగా చేయడానికి అని వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. సో ఈ G7 దేశాల సదస్సు అనేది చాలా ప్రాధాన్యత ఉంటుంది. అందులో ఈసారి భారత్కు ప్రధానికి మోదీకి చాలా ప్రాతినిధ్యం అంటే చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు. సో తప్పనిసరిగా ఏంటంటే ఇది మనకి భారత్కు మంచి వాణిజ్యపరంగా, ఆర్థిక పరంగా, శాస్త్ర సాంకేతిక పరంగా చాలా సపోర్ట్ ఇస్తుందని ఆశిద్దాం.